అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో అమరావతికి వెళుతున్న బస్సులకు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు జెండా ఊపి పంపారు. 100కు పైగా బస్సుల్లో ప్రజలు ప్రధాని సభకు తరలి వెళ్లారు. బస్సుల్లో మంచినీరు, ఓఆర్ఎస్, భోజనం, పండ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడలలో మనం నడవాలని, ప్రధాని మోదీ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం మనందరి కల అని, దానిని సాకారం చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం ఎంతో సంతోషంగా ఉందని దామచర్ల తెలిపారు. దగ్గర మన జిల్లా నుంచి 200 బస్సుల వరకు అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తూ ఉన్నాయి. మన ఒంగోలు నుంచి 60 బస్సులు ఇప్పుడే రెడీ చేసి అన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. దగ్గర ఒంగోలు నుంచే ఒక 3000 మంది, అదేవిధంగా ఒక 100 వెహికల్స్, 4 వీలర్స్ కూడా పోతూ ఉన్నాం. అందరూ కూడా ఒక బాధ్యతగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. అదేవిధంగా ఉండే 5 సంవత్సరాల్లో ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలుపెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రికి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం, చైతన్యంతో ఈరోజు అందరూ కూడా బయలుదేరారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు 5 కోట్ల మంది ఈరోజు సభకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. దీనికి 49,000 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపనలో కూడా ప్రధానమంత్రి గారు ఇలా శంకుస్థాపన చేయబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, రోడ్స్ కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా అమరావతి క్యాపిటల్లో ఈ పర్మనెంట్ అసెంబ్లీ కానీ, అదేవిధంగా సెక్రటేరియట్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ భూమి పూజ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా జయప్రదం జరగాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యంతో అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారికి, అదే ముఖ్యమంత్రి గారి పిలుపు మీద వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. పోయే వాళ్ళకంతా కూడా మేము కూడా ఎండాకాలం కాబట్టి ప్రికాషన్స్ తీసుకున్నాం. ప్రతి బస్సుకి కూడా ఒక 4-5 కేసులు వాటర్ బాటిల్స్ పెట్టాం, వరీస్ పెట్టాం. అదేవిధంగా ఫుడ్ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ పార్సల్స్ కూడా అన్నీ కూడా చేసి పెట్టాం. ఆ ఫుడ్ కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇస్తున్నారు, పార్టీ తరఫున మనం కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా మన వల్ల వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. ప్రతి బస్సుకు కూడా ఒక ఇన్ఛార్జ్ పెట్టాం. ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కారు మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేశాం. కాబట్టి పూర్తిగా మనం ప్రికాషన్స్ తోటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా సభకి వెళ్తున్నారు. అంతా కూడా బాగా జరుగుతుందని తెలియజేస్తాం.